అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఎంత చదివినా, ఎక్కడ చదివినా విద్య మనకు వినయం నేర్పించాలి. కొండంత తెలిసినా గోరంతే తెలుసు అన్న వినయం మనకు ఉండాలి. ఎంత కష్టపడి ఒక గొప్ప స్థానానికి చేరినా ఆ స్థానాన్ని నిలబెట్టుకునే ఓర్పు నేర్పు కూడా ఉండాలి. ఎంత ఎదిగిన కొలది అంత ఒదిగి ఉండాలి అంటారు కదా పెద్దలు. ఇలాంటి తరహాకు చెందిన ఒక చిన్ని కథను ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అనంతగిరి రాజ్యంలోని ఒక గ్రామంలో పండితులు చాలా పెద్ద సంఖ్యలో ఉండేవాళ్ళు. అందుకే ఆ గ్రామాన్ని పండితపురం అని పిలుస్తూ ఉండేవాళ్ళండి. ఆ గ్రామంలో ఇద్దరు బ్రాహ్మణ పిల్లలు, మహాజనుడు సుజనుడు అనే ఇద్దరు బ్రాహ్మణ పిల్లలు విద్యాభ్యాసం కోసం కాశీకి వెళ్తారు. విద్యాభ్యాసం ముగిసిన తర్వాత కొంతకాలానికి తిరిగి ఆ గ్రామానికి వస్తారు. అందులో మహాజనుడు నేనే ఎక్కువ విద్య నేర్చుకున్నాను, అంతా నాకే తెలుసు అనే గర్వంతో ఎవరు ఏది మాట్లాడినా వాళ్ళ మాటలను తీసిపడేసేవాడు. సుజనుడు మాత్రం ఏ మార్పు రాలేదు. అందరితో కలిసి ఉండేవాడు, అందరితో చర్చలు కొనసాగించేవాడు, తనకు తెలియని జ్ఞానాన్ని ఇతరుల దగ్గర నుండి నేర్చుకునేవాడు, తనకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు చెప్పి వాళ్ళతో పంచుకునేవాడు. ఇలా జరుగుతున్న క్రమంలో ఆ రాజ్యంలోని రాజు గ్రామాధికారికి ఇలా తెలిపాడు, మన ఆస్థానానికి ఒక పండితుణ్ణి మీరు ఎంపిక చేయండి అని రాజుగారు గ్రామాధికారికి సెలవిస్తారు. దాంతో ఆ గ్రామాధికారి అనంతపురానికి చేరుకొని అక్కడ ఆ ఊరి ప్రజల దగ్గరికి ఆ పండితులందరినీ సమావేశపరిచి, మీ గ్రామంలో మీరు ఎంపిక చేసుకోండి ఒక ఉత్తమ పండితుణ్ణి, వారికి మన రాజ్యంలోని ఆస్థానంలో ఒక స్థానం ఇస్తాము అని రాజుగారు తీసుకురమ్మన్నారు అని అంటారు. అప్పుడు పండితపురంలోని అక్కడున్న పండితులందరూ ముక్త కంఠంతో సుజనుడు అయితే సరిగ్గా ఉంటాడు అని చెప్తారు. దాంతో మహాజనుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు మహాజనుడు అంటాడు, మీ అందరి నిర్ణయం నాకు నచ్చలేదు, నేనెందుకు సరియైన వాణ్ణి కాదు, నన్నెందుకు మీరు ఎంచుకోలేదు అని అడుగుతాడు. అప్పుడు గ్రామాధికారి మహాజనుడితో ఇలా అంటాడు, మీకు విద్య ఉంది కానీ వినయం లేదు, మీకే అంతా తెలుసు అన్న ఒక గర్వము, మీరు గ్రామంలోని అందరి పండితులతో సరిగ్గా కలవరు, నాకే అంతా తెలుసు అని అనుకోవడము పండితుల లక్షణం ఎప్పటికీ కాదు, మీకు చెప్పవలసినంత వాణ్ణి నేను కాదు అని గ్రామాధికారి సమాధానం ఇస్తాడు మహాజనుడితో. మీ గర్వం వల్లే ఇక్కడ గ్రామ ప్రజల యొక్క ప్రేమాభిమానాలు మీరు కోల్పోయారు. ఎంత చదివినా, ఎక్కడ చదివినా వినయంగా ఉండాలి, కొండంత తెలిసినా గోరంత తెలుసు అనే భావనలో ఉండాలి. కానీ మీరు అవి ఏమీ లేవండి. అలా గ్రామాధికారి చెప్పగానే మహాజనుడు తన తప్పేంటో తెలుసుకున్నాడు. ఇక ఆ రోజు నుండి మహాజనుడు గ్రామ ప్రజలందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటూ అందరితో కలిసి మెలిసి తన జీవనం కొనసాగించడం ప్రారంభించాడు. ఇదండి, నేనే గొప్ప, నేనే బాగా చదువుకున్నాను, నేనే ధనవంతుణ్ణి అన్న అహంకారము ఉండకూడదండి. ఎంత ఉన్నా, ఎంత విషయ పరిజ్ఞానం ఉన్నా, ఎంత డబ్బున్నా చివరికి మనం అందరం వెళ్ళేది ఒకే చోటుకేనండి. మనకి చాలా ఆస్తిపాస్తులు, ధనం ఉన్నంత మాత్రాన మనము ఎక్కువ ఆహారం తీసుకోలేము. ఒక మనిషి ఒక పూటకు ఎంత తింటాడో అంతే తింటాడండి. లేనివాడు పచ్చడి మెతుకులు, గంజినీళ్లు తాగి కడుపు నింపుకొని బ్రతుకుతాడు. ఉన్నవాడు పంచభక్ష పరమాన్నాలు తిని బ్రతుకుతాడు. కానీ ఇద్దరు చివరికి చేరేది ఎక్కడికండి? పుట్టినవాడు గిట్టక తప్పదు. ఈ పుట్టుక గిట్టుక ఈ మధ్య కాల వ్యవధిలో నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అన్నది కాకుండా మనందరం మనుషులం అన్న ప్రేమాభిమానాలు ఒకరితో ఒకరు పంచుకొని సమానత్వంతో ఉంటే ఇక గొడవలు ఎందుకు వస్తాయండి? అందుకే నేనే గొప్ప అన్న అహంకారాన్ని ఎప్పుడైతే మనమంతా వదిలిపెడతామో అప్పుడు మనమంతా కలిసిమెలిసి ఆనందంగా ప్రతి మనిషి భోజనము, బట్టలు,
అనేవి కరువైన రోజు ఇక రాదండి. ఎందుకంటే ఉన్నవాడి దగ్గర ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితి ఉంది. లేనివాడికి ఈ పూటకు గంజినీళ్ళు పచ్చడి మెతుకులైనా దొరుకుతాయో లేదో అన్న విధంగా మన సమాజంలో మనం చూస్తూ ఉన్నామండి. కానీ భగవంతునికి మాత్రం అందరూ సమానమే. చేతనైతే ఎదుటి వారికి మనం సాయం చేద్దాం, లేదంటే మౌనంగా ఉందాం. కానీ లేనివాడని నీచంగా చూసి బాధ పెట్టే ప్రయత్నాలు మాత్రం చేయొద్దండి. మనం అనవసరంగా ఒక మనిషిని బాధ పెడుతున్నాము అంటే ఆ భగవంతుణ్ణి బాధ పెడుతున్నామని అర్థమండి. ప్రతి మనిషిలో భగవంతుడు ఉంటాడు అని నమ్మినవాడు ఎవ్వరికి హాని కలిగించడు, ఎవరిని బాధ పెట్టడు. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి.